హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో టెన్సెస్ అంటే ఏమిటి? మొట్టమొదటగా మనకి తెలుసు టెన్సెస్ అంటే టైం లేదా కాలం అని చెప్పవచ్చు, రైట్? టెన్సెస్ అంటే కాలాలు, రైట్? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం చెప్పదలుచుకున్న భావాన్ని, అంటే మనం వాట్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్, సో దాట్ షుడ్ బి క్లియర్. అది in which tense or in which time it has completed, so that must be expressed clearly. అంటే మనకి అంటే ఏ కాలంలో అది జరిగింది, అంటే వర్తమాన కాలంలోనా, భవిష్యత్ కాలంలోనా, భూతకాలంలోనా, అంటే అది సంఘటన ఎప్పుడు జరిగిందో మనం క్లియర్గా చెప్పాలి అనుకుంటే టెన్సెస్ అనేది మనకి రావాలి. సో ఇందులో టెన్సెస్ అంటే ఏమిటి అంటే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అంటే టెన్సెస్ అంటే మనకు 3 రకాలు ఉంటాయి, రైట్? ఎన్ని రకాలు? 3 రకాలు. సో టెన్సెస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ అంటే వర్తమానం, నెక్స్ట్ పాస్ట్, నెక్స్ట్ ఫ్యూచర్. ఈ విధంగా 3 కాలాలు, అంటే టెన్సెస్ అనేది 3 కాలాల్లో ఉంటాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లో ఎన్ని కాలాలు అంటే మళ్ళీ 4 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్ అనేది 4 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. మళ్ళీ పాస్ట్ టెన్స్లో కూడా సేమ్: సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా ఫ్యూచర్లో మళ్ళీ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా టోటల్ ఎన్ని అంటే 12 టైప్స్, 12 రకాల టెన్సెస్ ఉంటుంది, రైట్? ఈ 12 రకాలలో మళ్ళీ ఏంటి అంటే ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో సెంటెన్స్ అనేది 4 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది, రైట్? మనం మొట్టమొదటిగా దేని నుంచి మొదలు పెడదామంటే ప్రెజెంట్ టెన్స్ నుంచి మొదలు పెడదాం. సో వాట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ అంటే ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈదర్ ద బేస్ ఫామ్ ఆర్ ద ఎస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే బేస్ ఫామ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న వర్బ్ని తీసుకుందాం. గో అంటే వెళ్ళుట. గో అంటే ఏంటి? వెళ్ళుట. సో ఈ గో అనేది ఏమవుతుంది అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 అనొచ్చు. మళ్ళీ దీనికి ఏమవుతుంది అంటే V2 అనేది ఉంటుంది, వర్బ్ ఫామ్. వెంట్. గో అంటే వెళ్ళుట, వెంట్ అంటే వెళ్ళాడు, అంటే ఇది V2. మళ్ళీ గాన్ అంటే ఏంటి అంటే V3, అది కూడా వెళ్ళడం అంటే వెళ్ళాడు. అది ఎప్పుడు అంటే సందర్భాన్ని బట్టి మనం V3ని తెలుపుతాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోయింగ్ అంటే వెళ్ళుచున్నాడు, V4. వెళ్ళుచున్నాడు అనేది ఏంటిది? V4. మళ్ళీ ఇక్కడ మనం గోకి ఏం చేస్తాం? ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సో దీన్ని మనం V5 అనుకోవచ్చు. సో ఈ V5 అనేది ఎప్పుడు వాడుతాము అంటే V5 అనేది ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే, అది కూడా హీ, షీ, ఇట్, ఈ 3 ప్రొనౌన్స్కి మాత్రమే మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ వాడుతాం, అంటే యాడ్ చేస్తాం. దేనికి యాడ్ చేస్తాము అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1కి యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఈట్ అన్నాం అనుకోండి, దాన్ని ఏమవుతుంది? అది ఈట్స్. ఎప్పుడు? హీ, షీ, ఇట్తో. సో ఐ ఈట్ అన్ యాపిల్ అన్నా అనుకోండి, ఐ అనేది ఏమవుతుంది? అది కూడా ప్రొనౌనే. బట్ ఐ, వి అనేది ఏమవుతూ ఉంటాయో ఐ మరియు వి అనేవి ఫస్ట్ ప్రొనౌన్స్. మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సర్వనామం అంటే ప్రొనౌన్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి: ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటి అంటే యు. థర్డ్ పర్సన్ ఏంటి అంటే సింగులర్లో హీ, షీ, ఇట్. ప్లూరల్లో మాత్రం దే. సో ఫస్ట్ ఫామ్లో సింగులర్ ఐ, ప్లూరల్ వి. పర్సన్లో మళ్ళీ యు అనేది ఏమవుతుంది? సింగులర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్లూరల్ అవుతుంది. బట్ థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్. ఈ హీ, షీ, ఇట్ అనేవి ఏమవుతాయి అంటే సింగులర్స్ అంటే ఏకవచనాలు.
సో ఈ ఏకవచనాలకు మాత్రమే మనం అంటే V5 ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇందులో డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే వర్బ్ రకాలు నార్మల్గా మనం నేర్చుకునే 4 మాత్రమే. ఇక్కడ ఒకటి V5గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ V5 ఏంటి అంటే ఎస్ ఈఎస్ ఐఈఎస్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దేనికి అంటే థర్డ్ పర్సన్లో సింగులర్ ప్రొనౌన్స్కి. అంటే థర్డ్ పర్సన్లో సింగులర్ ప్రొనౌన్స్ ఏంటి హీ షీ ఇట్. సో ఈ మూడింటికి మాత్రమే మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఏమంటాము అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్న సింగులర్ ప్రొనౌన్స్. సింపుల్ ప్రెజెంట్లో ఉన్న సింగులర్ ప్రొనౌన్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఈట్ ఈట్స్. మనం ఐ ఈట్ అన్నాం, ఏమన్నా ఐ ఈట్. బట్ అదే సెంటెన్స్ అనేది హీ అనే ప్రొనౌన్తో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది హీ ఈట్స్. గో గోస్, I go, she goes or he goes. Do, I do, he does, I do, he does. అదేవిధంగా వీతో తీసుకుంటే కానీ యూతో తీసుకుంటే కానీ ఏమవుతుంది మళ్ళీ ఇది మాత్రమే వస్తుంది, అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే వస్తుంది. విత్ ప్లూరల్ సబ్జెక్ట్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్. సో ఇక్కడ మనకేం చెప్తున్నాడు ప్లూరల్ సబ్జెక్ట్ ఎలా వచ్చింది చూడండి. కౌస్ ఈట్ గ్రాస్. ఇక్కడ కౌస్ అనేది ఏంటి అంటే ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. కౌస్ అంటే కౌ అంటే ఒకటి, కౌస్ అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే బహువచనం. సో ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ తోటి బేస్ ఫామ్ ఏమొచ్చింది ఓన్లీ V1 మాత్రమే వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ V1 మాత్రమే వచ్చింది. ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది యాడ్ చేయలేదు. బట్ విత్ సింగులర్ సబ్జెక్ట్, విత్ సింగులర్ సబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ థర్డ్ పర్సన్లో ఉన్న మూడింటికి మాత్రమే హీ షీ ఇట్, ఇవి మూడు కూడా సింగులర్స్. రైట్, దీనికి ఏమవుతుంది అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి, విత్ సింగులర్ సబ్జెక్ట్ అదర్ దాన్ ఐ అండ్ యూ ద ఎస్ ఈఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్. ఏ కౌ ఈట్స్ గ్రాస్ అంటే కౌ ఈట్స్ గ్రాస్ అంటే ఒక కౌ ఏం చేస్తుంది ఇక్కడ ఆవు అనేది గడ్డి తింటున్నది. ఒక ఆవు గడ్డి తింటున్నది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆవులు గడ్డి తింటున్నాయి. అంటే ఆవులు అనేది ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ వచ్చినప్పుడు V1 వస్తుంది. బట్ సింగులర్ వచ్చినప్పుడు ఎక్కావు అంటే ఒక ఆవు ఏం చేస్తుంది, ఒక ఆవు ఈట్స్ గ్రాస్ గడ్డి తింటున్నది. రైట్, సో ఇది దీని యొక్క ఫార్ములా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇందులో అంటే ప్రొనౌన్స్ అనేవి 3. ప్రొనౌన్స్ అనేవి సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రొనౌన్స్ అనేవి 3 రకాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో ఏమొస్తుంది ఐ మరియు వి. ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. మళ్ళీ సెకండ్ పర్సన్లో ఏమొస్తుంది యు అంటే ఫస్ట్లో ఏమిటి అంటే నేను లేదా మేము. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు అంటే నేను లేదా మేము, అంటే నేను మాత్రమే మాట్లాడుతున్నాను లేదా మేము మాట్లాడుతున్నాం. మేములు ఎవరున్నారు మళ్ళీ నేనున్నాను. సో అంటే నేను మాత్రమే ఫస్ట్ పర్సన్ అవుతాను ఇక్కడ. బట్ సెకండ్ ఏంటి యూ అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆ పర్సన్ ఏమవుతాడు ఇక్కడ యూ సెకండ్ పర్సన్ అవుతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాము అంటే హీ షీ ఇట్, హీ షీ ఇట్ ఇవన్నీ ఏంటి అంటే సింగులర్స్. ఇవన్నీ సింగులర్, ఓన్లీ దే మాత్రమే ప్లూరల్. ప్లూరల్కి ఎలాంటి ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది యాడ్ చేయడం జరగదు. అదేవిధంగా వీకి కూడా. రైట్, దేనికి యాడ్ చేస్తాం హీ షీ ఇట్కి మాత్రమే. రైట్, ఎగ్జాంపుల్ ఐ ప్లే టెన్నిస్, నేను టెన్నిస్ ఆడుతాను. ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయలేదు. వి ప్లే టెన్నిస్, మళ్ళీ ఇక్కడ వి అనేది ఏంటి ఫస్ట్ పర్సన్, ఇది కూడా ఫస్ట్ పర్సన్, ఇది కూడా ఫస్ట్ పర్సన్, ఇది ప్లూరల్. బట్ ఇక్కడ కూడా ఎస్ అనేది యాడ్ చేయలేదు. యూ ప్లే టెన్నిస్, నీవు టెన్నిస్ ఆడుతావు. దే ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడతారు. ఇక్కడ హీ షీ అండ్ ఇట్ టేక్ ద సింగులర్ ఫామ్. ఎస్ హీ షీ అండ్ ఇట్ ఇవేమవుతాయి సింగులర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, సారీ ప్రొనౌన్స్. హీ ప్లేస్ టెన్నిస్, ఇక్కడ ఈ సింగులర్ ప్రొనౌన్స్కి ఏమొచ్చింది హీ ప్లేస్ టెన్నిస్, ఎస్ యాడ్ చేయడం జరిగింది. షీ ప్లేస్ టెన్నిస్, ఇట్ వర్క్స్ వెల్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్కి మాత్రమే ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. రైట్, అసలు మనం
సో లెట్ us see why do we use simple present. సింపుల్ ప్రెజెంట్ని మనం ఎందుకు వాడుతాం? ఫస్ట్ రూల్ ఏంటి? టు డినోట్ ఏ పర్మనెంట్ ట్రూత్ అంటే శాశ్వతమైన నిజాలని, అంటే నగ్న సత్యాలు లేదా యూనివర్సల్ ట్రూత్ని తెలపడానికి ఏం యూజ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ని వాడుతాము. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్, సూర్యుడు ఎక్కడ? ఈస్ట్ సైడ్న, తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అది ఒక రోజు కాదు, ప్రతిరోజు చర్య కాబట్టి ఇదేంటి? పర్మనెంట్ ట్రూత్, శాశ్వతమైన నిజము. ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ద ఎర్త్ అంటే భూమి ఏం చేస్తుంది? రొటేట్స్ అంటే తిరుగుతున్నది. ఎక్కడ అంటే ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, తన దిశలోనే, అంటే దానికి ఉన్న దిశలోనే అది తిరుగుతూ ఉన్నది. రైట్, ఇదేంటి? రోజు జరుగుతున్న చర్యని. రైట్, అంటే ఇది పర్మనెంట్ ట్రూత్. అండ్ ఆల్ క్రియేచర్స్ బ్రీత్. అన్ని జీవులు శ్వాసను తీసుకుంటాయి. ఇది కూడా యూనివర్సల్ ట్రూత్. అంటే యూనివర్సల్ ట్రూత్ని కానీ నగ్న సత్యాలని కానీ తెలపడానికి ఏం చేస్తాము అంటే మనం సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే తెలుపుతాము. రైట్, నెక్స్ట్ రూల్ చూద్దాం. డినోట్ ఏ హ్యాబిచువల్ ఆర్ రిపీటెడ్ యాక్షన్. అంటే మన యొక్క అలవాట్లను తెలపడానికి, దేనికి? మన యొక్క అలవాట్లను తెలపడానికి సింపుల్ ప్రెజెంట్ని వాడుతాము. ఎగ్జాంపుల్, అకేషనల్లీ, సెల్డమ్, డైలీ, annually, every day, every month, every week, several times a week, or several months, several years. ఈ విధంగా టు డినోట్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఒక పనిని మళ్ళీ మనం చేస్తూ ఉంటే లేదా మన యొక్క అలవాట్లను కానీ తెలపడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడుతాము. ఎగ్జాంపుల్, హీ రియర్లీ గోస్ టు సీ ఫిల్మ్స్. హీ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. హీ ఇక్కడ ఏమొచ్చింది? గోకి ఈఎస్ వచ్చింది చూడండి. రైట్, హీ రియర్లీ గోస్ టు సీ ఫిల్మ్స్. అతడు చాలా తక్కువగా సినిమాలకి వెళ్తాడు చూడడానికి. ఐ ఆఫెన్ విజిట్ మై గ్రాండ్ ఫాదర్. ఐ ఆఫెన్ అంటే తరచుగా. నేను ఏం చేస్తాను? ఏం విజిట్ చేస్తాను? మై గ్రాండ్ ఫాదర్ని కలవడానికి నేను తరచుగా వెళ్తాను. షీ అకేషనల్లీ టెల్స్. మళ్ళీ షీకి ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. V1కి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. షీ అకేషనల్లీ టెల్స్ లైస్. ఆమె చాలా తక్కువగా, ఎప్పుడో ఒకసారి అన్నట్టు అబద్ధం చెప్తుంది, అంతేగాని రెగ్యులర్గా చెప్పదు. హీ కమ్స్ టు మీ వన్స్ ఏ వీక్. అతను వారానికి ఒకసారి వస్తాడు. హీ కమ్స్, హీకి మళ్ళీ ఏమొచ్చింది? ఇక్కడ ఎస్ వచ్చింది. రైటా? సో ఇది సింపుల్ ప్రెజెంట్లో ఫస్ట్ రూల్ ఏంటి? నగ్న సత్యాలను తెలపడానికి. అండ్ సెకండ్ రూల్ ఏంటి? మన యొక్క అలవాట్లను తెలపడానికి. రైటా? నగ్న సత్యాలు మరియు మన యొక్క అలవాట్లను తెలపడానికి మనం సింపుల్ ప్రెజెంట్ని వాడుతాము. సో నెక్స్ట్ ఏంటి? టు డినోట్ ఏ పర్మనెంట్ స్టేట్. మన యొక్క పర్మనెంట్ స్టేట్ని తెలపడానికి. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. అంటే ఇదేంటి? ఇది కూడా ఈక్వల్ టు యూనివర్సల్ ట్రూతే. అంటే రైట్, వాటర్ ఏం చేస్తుంది అంటే 100 degrees Celsius దగ్గర హీట్ అవుతుంది. రైట్, అది పర్మనెంట్ స్టేట్, అంటే ఎప్పుడు జరిగే చర్య అన్నట్టు. ప్రీషియస్ జెమ్స్ లై హిడెన్ ఇన్ ద ఎర్త్. ప్రీషియస్ జెమ్స్ అంటే వజ్రాలు ఎక్కడ? లై హిడెన్ ఇన్ ద ఎర్త్, భూమిలో దాగి ఉన్నవి. రైట్, ఇది కూడా పర్మనెంట్ స్టేట్ అంటే శాశ్వత స్థితిని తెలిపేదాన్ని పర్మనెంట్ స్టేట్ అంటాం. సో ఈ విధంగా ఇది థర్డ్ రూల్. ఫోర్త్ వన్ ఏంటి? టు డినోట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మన యొక్క ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో తెలుపుతాము. ఎగ్జాంపుల్, మై బ్రదర్ కమ్స్ హోమ్ నెక్స్ట్ వీక్. నా బ్రదర్ ఎప్పుడు వస్తాడు? కమ్స్ హోమ్. మళ్ళీ ఇక్కడ మై బ్రదర్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. అతను ఇంటికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నెక్స్ట్ వీక్. రైట్, నెక్స్ట్ వీక్ అనేది ఏంటి? ఫ్యూచర్ యాక్షన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో తెలుపుతున్నాము. ది ప్రైమ్ మినిస్టర్ విజిట్స్. ప్రైమ్ మినిస్టర్ అనేది థర్డ్ పర్సన్. సో విజిట్స్, V1కి ఏం జరిగింది? ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. చైనా, ప్రైమ్ మినిస్టర్ ఏం విజిట్ చేస్తున్నాడు అంటే చైనా. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. ఇది ఫ్యూచర్ యాక్షన్ అయినా కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో తెలుపొచ్చు. ఫిఫ్త్ వన్, ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వితౌట్ సబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ని ఏమంటాం మనం? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. వాటిని కూడా సింపుల్ ప్రెజెంట్లోనే తెలుపుతాం. కమ్ హియర్, ఇక్కడికి రమ్ము. హెల్ప్ మీ ప్లీజ్, సహాయం చేయు, దయచేసి సహాయం చేయు. అంటే ఇలాంటి వాటికి కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని కూడా సింపుల్ ప్రెజెంట్లోనే వాడుతాము. రైట్, కమ్ హియర్ V1 వచ్చింది ఇక్కడ చూడండి. హెల్ప్ మీ అంటే మళ్ళీ V1 వచ్చింది. రైట్, ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్లో మనం తెలపడానికి ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ని కానీ రైట్ విచ్ డినోట్ పర్మనెంట్ స్టేట్ కానీ లేదా డినోటింగ్ పర్మనెంట్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, వాటిని తెలపడానికి కూడా మనం యూజ్ చేస్తాము. ఈ విధంగా
వాటిని తెలపడానికి కూడా మనం యూజ్ చేస్తాం. సో దీని ఒక స్ట్రక్చర్ అంటే దీనికి ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ రూల్ని మనం ఫాలో అయితే ఈజీగా మనం ఈ టెన్సెస్ని ఓవర్కమ్ చేయొచ్చు, అంటే నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ ఆర్ వర్క్ డన్ ఆన్ ఏ డైలీ బేసిస్, అంటే ప్రతిరోజు జరిగే చర్యలు కానీ పనులు కానీ తెలపడానికి మనం సింపుల్ ప్రెజెంట్ని వాడుతాం. సో అసెర్టివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ V1, మళ్ళీ ఎస్ఈఎస్ అనేది దేనికి? థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ఈఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, షీ రైట్స్ ఎ లెటర్ సబ్జెక్ట్ V1, మళ్ళీ దీనికి ఏం యాడ్ చేస్తాం? ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. షీ రైట్స్ ఎ లెటర్. నెగటివ్ అంటే నాట్ యాడ్ చేయడం, రైట్? సబ్జెక్ట్ డస్ నాట్, V1 ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత V1 తీసుకున్నాం, బట్ నెగిటివ్ రాసినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ డూ ఆర్ డస్ వస్తుంది. డూ ఆర్ డస్, ఇక్కడ డూ ఆర్ డస్ రావాలి, రైట్? డూ ఆర్ డస్. ఇక్కడ షీ డస్ నాట్ రైట్ ఏ లెటర్. ఒకవేళ షీ లేదనుకోండి, అప్పుడు హీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? హీ కాదు, ఐ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటే ఐ డు నాట్ రైట్ ఏ లెటర్ ఏమనాలి? ఐ డు నాట్ రైట్ ఏ లెటర్ అనాలి. మళ్ళీ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే డస్ని వాడాలి. మిగతా సమయాల్లో ఏం వాడాలి? డూ వాడాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థకం. డస్, డూ ఆర్ డస్. ఇక్కడ ఏమొస్తుంది? డూ ఆర్ డస్, సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ డస్ షీ రైట్ ఏ లెటర్ క్వశ్చన్ చేసినప్పుడు డస్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ V1కి ఎస్ అనేది రాదు, గుర్తుంచుకోండి. షీ వచ్చినప్పుడు ఇక్కడ డస్ వస్తుంది, రైట్? హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఇక్కడ డస్ వస్తుంది, బట్ V1కి ఎస్ అనేది రాదు. అదేవిధంగా వి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాయాలి? డూ ఐ రాయాలి. ఏం రాయాలి? ఐ డు నాట్ అన్నాం కదా, అదేవిధంగా ఇక్కడ ఏం రాయాలి అంటే డూ ఐ క్వశ్చనింగ్ చేసినప్పుడు డూ ఐ రైట్ ఏ లెటర్, రైట్? డూ ఐ రైట్ ఏ లెటర్. ఇంటరాగేటివ్ నెగటివ్. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. డస్ షీ నాట్ రైట్ ఏ లెటర్. అదేవిధంగా ఐ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? డూ ఐ నాట్ రైట్ ఏ లెటర్, రైట్? సో ఇందులో డూ మరియు డస్ అనేది కామన్. ఓన్లీ హీ, షీ, ఇట్లకు మాత్రమే డస్ వస్తుంది, రిమైనింగ్ అన్నిటికీ డూ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్.